जगतपुरी पुलिस स्टेशन परिमिति प्रधान प्रेस मीट रखी गई जिसमें महामनी खुसूसी बालानगर डीसीपी बालानाग एसीपी ने शिरकत की और जगतपुरी परिमिति इसमें जितने भी मुसलमान सदर है उनको और जितने भी हिंदू सदर उनको भी बुलाया गया और डीसीपी ने कहा कि मिलादुन नबी 19 को और गणेश विसर्जन 17 करने की हिदायत दे और शांतियुत ईद मनाने की गुजारिश की। मिलादुन नबी सब लोगों को मुबारक हो। थैंक यू वेरी मच। ఇప్పుడు మన ముఖ్య అతిథి డీసీపీ బాలనాగం శ్రీ కొల్లు సూర్యలక్ష్మణ్ సార్ మాట్లాడారు. 17న గణేష్ నిమజ్జనం ఉంది. సో ఈ రెండు కోఇన్సిడెంట్ కాకుండా దానికి సంబంధించిన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని రెండు వైపుల పెద్దల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమావేశానికి నాతో పాటు వచ్చిన మా ఏసీపీ గారికి, సిఐ గారికి, డిఐ గారికి, ఈ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరికీ, అదేవిధంగా ఇరు వర్గాల మతాల పెద్దలందరికీ మరొకసారి ఉదయంకాల శుభాభినందనలు, నమస్కారం. సో ఇప్పటిదాకా చాలా చక్కగా మాట్లాడారు మీరందరూ కూడా. సో ఒక సామరస్యం, మనందరం కూడా కలిసిమెలిసి, మీలో చాలామంది చెప్పారు హైదరాబాద్ పహలే సే క్యా హై గంగా జమున తహజీబ్ హై, హిందూ ముస్లిం బాయి బాయి హై. సో ఆ మాట కంటే ముందు మనం ఇంకోటి చెప్పుకోవాలి. ఇందులో ఎవరైనా నేను కేవలం హిందూగానే పుట్టాలి, లేక నేను కేవలం ముస్లింగానే పుట్టాలని ఎవరైనా పుట్టినారా? మనం ఎలా పుడతామో మనకే తెలియదు. మనం ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలని మనం అనుకోని పుట్టలేదు. పుట్టామా? అట్లా పుట్టినాము. మన తల్లిదండ్రులు, మన సమాజం మనల్ని అట్లా పెంచుకుంటూ వచ్చినారు. ఆ విశ్వాసాలను నమ్మినాము. కానీ అన్నిటికంటే గొప్ప విశ్వాసం ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బతుకు, పక్కోడిని బతుకు నువ్వు. అది చాలా గొప్ప జీవన సూత్రం. మానవత్వమే అన్నిటికంటే గొప్ప మతం ఏంటంటే మానవత్వం. సో ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టడం కంటే గొప్ప మతం ఏది లేదు. నిజమా కాదా? ఎస్, దాన్ని మనందరం కూడా పాటిద్దాం. సో ఇంతకుముందు కూడా చెప్పినారు, ప్రతి మతంలోనూ ఎవరో ఉంటారు, ఒక ఇద్దరో ముగ్గురో ఉంటారు చెడగొట్టే వాళ్ళు. ఎందుకు? స్వార్థం. గొడవలు పెట్టుకుంటే, గొడవలు పెంచితే నాకు లాభం అవుద్ది, రకరకాలుగా లాభాలు పొందవచ్చు అని చెప్పేసి మిగతా వాళ్ళని అమాయకుల్ని చేసి వాళ్ళు గొడవలు పెంచి వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నిస్తుంటారు. అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకూడదు. ఎస్పెషల్లీ యువత పడకూడదు. ఎందుకు? మనకి ఉద్యోగం వచ్చి మన ఆర్థిక పరిస్థితి బాగుండి మనం మంచిగా ఒక ఇల్లు కట్టుకొని, కారు తీసుకొని బతికితే మన తల్లిదండ్రులు సంతోషిస్తారా? ఈ గొడవల్లో పాల్గొని, దొమ్మిల్లో పాల్గొని, కేసులు పాలై జైలుకు పోతే మన తల్లిదండ్రులు సంతోషిస్తారా? అది ముఖ్యంగా యువత ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. యువత ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఏ మతాన్ని స్పెసిఫిక్ తీసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏ అనే మతం ఉంది, బి అనే మతం ఉంది. ఏ అనే మతంలో ఒక ఆయన చాలా ఎత్తుకు ఎదిగిండు, రాజకీయంగానో లేకపోతే అధికారంగానో లేకపోతే ఆర్థికంగానో బాగా ఎదిగిండు. బి అనే మతంలో ఉన్న సమాన స్థాయితో ఆయన కూర్చొని పార్టీలో కూర్చొని అన్నం తింటాడా? అదే ఏ మతంలో ఉన్న కింది స్థాయితో వ్యక్తితో కూర్చొని అన్నం తింటాడా? మీరే చెప్పండి. ఏం చేస్తాడు? ఆయనతో సమాన స్థాయిలో ఉంటే ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా కూర్చొని సేమ్ టేబుల్ మీద కూర్చొని మందు తాగుతాడు, అన్నం తింటాడు. అదే మతంలో అత్యంత నిరుపేద ఒక బిచ్చగాన్ని తీసుకొచ్చి ఆయనతో కూర్చోబెట్టుకొని తింటాడా? కదా. మరి ఎక్కడ? మాటలు చెప్పడానికి చాలా మంది మాటలు చెప్తారు, కానీ వాస్తవంలోకి వచ్చేసరికి డబ్బు, హోదా ఇవి చూస్తారు. జీవితంలో ఎంత విజయం సాధించిండు. కాబట్టి యువత ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. సో చాలా మంది వచ్చి మాటలు చెప్పి మనల్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే వాళ్ళే, కానీ అలా మనం స్వయం కృషి మనమే చేయాలా, మన జీవితంలో మనమే సక్సెస్ సాధించాలా అనేది. సో ఇట్లా జరిగితే ఇట్లా జరుగుద్ది, ఇబ్బంది అయింది. మనం కనుక పోలీస్ కేసులో ఎదుర్కొంటే రేపు పాస్పోర్ట్స్ విషయం కానీ, ఉద్యోగాల విషయం కానీ చాలా ఇబ్బందులు అవుతాయి అనేది గుర్తు చేసి వాళ్ళకి మీ అనుభవాన్ని ఉపయోగించి చేయండి. అంతకుముందు కూడా ఒక సడద్ నబీ రోజు కూడా హిందువులు కూడా అట్లా ఇవ్వచ్చు, గణేష్ విమర్శన రోజు కూడా ముస్లిమ్స్ కూడా అట్లా ఇవ్వచ్చు. అది ఒక సోదర భావాన్ని సూచిస్తుంది. అట్లా చేసి మేము ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి రివార్డు కూడా ఇస్తాం. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అట్లాంటిది ఏమైనా ఆలోచన చేయండి, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. సో మనందరం కలిసిమెలిసి ఈ గణేష్ నిమజ్జనాన్ని, మిలాదున్ నబీని రెండింటినీ కూడా విజయవంతంగా, ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇట్లా ఉండాలి. ఈ కుతుబుల్లాపూర్ ఏరియాలో ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పుకునే విధంగా మీరందరూ చేయాలని నా యొక్క కోరిక, చేస్తారని నా యొక్క ఆశ. థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ రెండు పండుగలు కలిసి రావడం వలన
ఇప్పుడు మన మిలాదుల్ నబీని 19th పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా 18th అండ్ 19th రోజు చేసుకునే వాళ్ళకు కూడా మేము చెప్పినాం సార్. అందరికీ కూడా 18th డేట్ రోజు కానీ 19th డేట్ రోజు కానీ చేసుకునే గణేష్ నిర్వాహకులు ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం. ఇక్కడ కూడా చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, మీరు చేసుకుంటే 17th వరకు కంప్లీట్ చేసుకోండి. ఓకే సార్, అదొకసారి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఈ పండుగకి ఈ యొక్క నాకు నమ్మకం ఉంది సార్. అందరూ కూడా దూరమవుతున్న మనుషులు అంతా మానవత్వం మర్చిపోయి మతాలు కులాలు అని చెప్పేసి కొట్లాడుకుంటారని చెప్పేసి ఈ దేవుళ్ళే మనందరినీ కలపడానికి ఈ విధంగా 2 పండుగలు ఒకేసారి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది సార్. అదేవిధంగా అందరూ కూడా ఆ దేవుళ్ళ యొక్క నమ్మకాన్ని, ఆ దేవుళ్ళు ఏ విధంగా అయితే భావించి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఒకేసారి వచ్చిందో ఈ ఇయర్ కూడా అంతే వచ్చింది, నెక్స్ట్ కూడా అంతే వస్తుంది. ఏ ఇయర్ వచ్చినా కానీ అందరం మనుషులం అని చెప్పేసి భావించి అందరూ కలిసిమెలిసి మంచిగా పండుగలు చేసుకోవాలని చెప్పేసి మేము చేసుకుంటామని మా ఏరియాలో నమ్మకం ఉంది సార్. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మండపాల నిర్వాహకులకు